బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న సర్వీస్ రోడ్లో మంచిరేవుల దగ్గర 2 రోజుల క్రితం పెద్ద బండరాయి రోడ్డుపై పడింది. కానీ ఇప్పటి వరకు రాయిని తొలగించలేదు అధికారులు. దీనివల్ల వాహనదారులకు ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. కంప్రెషర్ మిషన్ సాయంతో రాయిని తొలగించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. కానీ వర్షం కారణంగా కొంత జాప్యం జరుగుతుంది. ఇవాళ వర్షం తగ్గితే రాయి తొలగించే అవకాశం ఉంటుందన్నారు. అయితే మంచిరేవులలో రహదారి పక్కన ఉన్న చాలా గుట్టలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే బండరాళ్లకు పగుళ్లు రావడంతో వాహనదారులు భయపడుతున్నారు. బండరాళ్లు రోడ్డుపై పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మంచిరేవుల్లో రోడ్డుపై బండరాయికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. లైవ్ లో సుజాత. ప్రసన్న, గత 2 రోజుల క్రితం మంచిరేవులలో పడ్డటువంటి అతి భారీ బండరాయి కింద పడింది. దీంతో ఆ టైంలో వాహనదారులు ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతము బండరాయి ఇక్కడే ఉంది. తొలగించడానికి సమయం పడుతుంది అంటున్నారు అధికారులు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షాలు పడడంతో ఈ బండరాయిని తొలగించాలంటే కంప్రెసర్ అదేవిధంగా కొంత కెమికల్ని ఉపయోగించి బండరాయిని తొలగించాల్సి ఉంటుంది. వర్షం పడేటువంటి సమయంలో పనులు చేయలేక బండరాయిని ఇక్కడే ఉంచామని అటు అధికారుల వర్షం చెప్తున్నారు. ప్రస్తుతం మనం బండరాయిని పూర్తిగా చూడొచ్చు. అంటే పగుళ్ళు ఏర్పడుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాయిని నిన్న కొంతమేరకు కెమికల్ పోసి రాయిని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. రాత్రి సమయంలో వర్షం పడడం వల్ల ఈ పనులన్నీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలము ఇక్కడ ఉన్నటువంటి అతి భారీ బండరాయి మాత్రమే కాకుండా ఈ చుట్టూ కూడా గత 10 రోజుల నుంచి హైదరాబాద్లో పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా పక్కనే ఉన్నటువంటి అన్ని బండరాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే పక్కనే ఉన్నటువంటి అన్ని కూడా క్రాక్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ రాళ్ళు ఎప్పుడైనా కింద పడే ప్రమాదం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి కావచ్చు, ఇదంతా రాళ్ళ గ్రిప్పు ఈ మట్టిలో పోవడం వల్లనే ఈ రాళ్ళు ఒక్కొక్కటి ఉన్నటువంటి పరిస్థితి. నేను పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా స్కిడ్ అయిపోతుంది. అంటే రాళ్ళు కింద పడకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ లేకపోవడం వల్లనే ఒక్కొక్క రాయిగా కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ మట్టిని చూస్తే ఇదంతా కూడా స్కిడ్ అయిపోతుంది. సో అక్కడ ఎలాంటి గ్రిప్స్ లేకపోవడం వల్ల ఒక్కొక్క రాయిగా కింద పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరొకసారి ఇలాంటి ఘటనలు జరగవని కూడా వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజాత.